బంగారం ధర రోజు రోజుకు పెరిగే వేళ నెల్లూరు ప్రజలకు ఒక సువర్ణ అవకాశం. చెవికమ్మల మెగా మేళా కేవలం 4 రోజులు మాత్రమే. ఏప్రిల్ 18, 19, 20, 21 తేదీలలో ఎటువంటి తరుగు లేదు, కూలీ లేదు మరియు రాళ్లు తూకం లెస్ చేయబడును. రేణుగా జ్యువెలరీస్ అండ్ వర్క్స్ బంగారం, వెండి, వజ్రాభరణాలు, నవరత్న విగ్రహాలు, బీట్స్ అండ్ బీట్స్ జ్యువెలరీ, వారకా సెంటర్, ఆచార్య వీధి, నెల్లూరు. బాలయ్యకు భారీ షాక్ ఇవ్వబోతున్న స్వామి. హిందూపురంలో టీడీపీకి ఎదురులేదు. దానికి మరో పేరు నందమూరిపురం. ఎన్టీఆర్ 3 సార్లు, బాలయ్య 2 సార్లు, హరికృష్ణ ఒకసారి గెలిచిన సీటు అది. ఒక కుటుంబం నుంచి 6 సార్లు గెలిచిన సీటుగా ప్రత్యేకత ఉంది. అలాంటి హిందూపురంలో బాలయ్యకు ఈసారి ఎదురులేదు అన్న వాతావరణం ఉంది. దానికి కారణం వైసీపీలో ఉన్న వర్గ పోరు. వైసీపీ ప్రతి ఎన్నికకు అభ్యర్థిని మారుస్తోంది. దాంతో టికెట్ రాని వారు అసంతృప్తికి లోను అవుతున్నారు. నవీన్ నిశ్చల్ 2014లో బాలయ్య మీద పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆయనకు 2019లో టికెట్ ఇవ్వలేదు. 2024లోనూ ఇవ్వలేదు. ఇక 2019లో టికెట్ అందుకున్న మహమ్మద్ ఇక్బాల్ కి 2024లో టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరిపోయారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అబ్దుల్ ఘనీకి కూడా టికెట్ మీద ఆశ ఉంది. కానీ వైసీపీ హైకమాండ్ దీపిక అనే కొత్త ఫేస్ ని బాలయ్య మీదకు పోటీ పెడుతోంది. ఒక విధంగా వైసీపీలో వర్గ పోరు ఉంది. కోఆర్డినేషన్ మిస్ అయింది. అదే బాలయ్యకు వరంగా మారుతోంది. న్యాయంగా చెప్పాలి అంటే బాలయ్య మీద కూడా వ్యతిరేకత ఉంది. ఆయన అందుబాటులో ఉండకుండా తన ప్రతినిధిని పెట్టి కథ నడిపిస్తున్నారు అని జనాలు గురు మీద ఉన్నారు. ఈసారి వైసీపీ ఐక్యంగా ఉండి సరైన క్యాండిడేట్ ని పెడితే ఓటమి అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.